అంటే అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ గారు అందరికీ అంటే ఆ పెద్ద తారలందరికీ వాళ్ళ వాళ్ళ పర్సనల్ స్టైలిస్టులు ఉంటారు. మిగతా వాళ్ళకి ఇప్పుడు శరత్ కుమార్ గారి దగ్గర నుంచి వీళ్ళందరికీ ఈయన దగ్గర నుంచి స్టైలింగ్ చేశారు. ఫస్ట్ ఆ ఒక హెయిర్ పీస్ని స్టైల్ చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ స్టైలిస్టులు దాన్ని అమలుపరుస్తారు. సో దట్స్ వాట్ నాన్నగారు 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు, చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ కూడా చేశారు. ఎలా అనిపిస్తుంది? 50 ఇయర్స్ సెలబ్రేషన్ గ్రాండ్ ఈవెంట్ నెక్స్ట్ ఇయర్ నవంబర్లో ఉంటుంది, 2025 నవంబర్లో ఉంటుంది. అప్పుడు దాకా ప్రతి నెల ఒక ఈవెంట్ చేయబోతున్నాం. అది ఇప్పుడు డిసెంబర్లో వచ్చే ఈవెంట్ వచ్చి ప్రతిరోజు ఆయనకి నచ్చిన సీను, ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఆయన దాదాపు 600 చిత్రాలు నటించారు. ఈ 600 చిత్రాల్లో ఆయనకి నచ్చిన 31 సీన్లు రోజుకొకటి ఆయన డిస్ప్లే చేస్తూ ఉంటారు, అంటే ఆయన ట్వీట్ చేస్తుంటారు. సో ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఆయన 31 ఫేవరెట్ సీన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి. వాటిలో మీ ఫేవరెట్ సీన్ ఏంటి? నా వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్ అసెంబ్లీ రౌడీలో. చాలామంది పెద్దరాయుడు అంటారు, కానీ పెద్దరాయుడు కన్నా ముందు నాకు అసెంబ్లీ రౌడీలో భాష సీన్ ఒకటి, రెండోది రాయలసీమ రామన్న చౌదరిలో ఇది దేవుడి గురించి మాట్లాడతారు ఆయన. మొత్తం ఆ దేవుడిని ఎందుకు మొక్కాలి అనేది, స్నేహం గురించి చెప్పేసి, దోస్ ఆర్ మై ఫేవరెట్ సీన్స్ ఆల్ టైమ్. నల్లుడు గారులో అలా చెప్పుకుంటూ వెళ్తే టైం సరిపోదు. బట్ యా, ఇది ఫైనల్గా కన్నప్ప నెక్స్ట్ ఇయర్ మార్చ్ 25th రాబోతుంది. ఏప్రిల్ 25th రాబోతుంది. సమ్మర్లో మీకు మరి ఏ సినిమా పోటీకి రాదని అనుకుంటున్నారా? ఈరోజు ప్రతి నిర్మాతతోనూ మాట్లాడి మేమందరం ఇంత భారీ బడ్జెట్ సినిమాలందరూ ఒకరొకరు మాట్లాడుకొని స్పేస్ ఇచ్చి చేయడం జరుగుతుంది. అలాగే చాలామందితో చర్చించి ఇనిషియల్గా ఆగస్ట్లో రిలీజ్ అవ్వాల్సింది డిసెంబర్కి షిఫ్ట్ అవ్వడం, ప్రొడ్యూసర్స్తో మాట్లాడి జరిగింది. ఇప్పుడు మాకు విఎఫ్ఎక్స్ ఈ సినిమాలో చాలా నేర్చుకుంటున్నాను. అంత ఈజీగా అవ్వట్లేదు పోస్ట్ ప్రొడక్షన్ ఇదంతా. సో ఎందుకు డిసెంబర్లో రిలీజ్ చేయలేదని ఎవరు అడగరు. కాబట్టి ఒక మంచి చిత్రాన్ని కోసం జనాలకి అందించాలన్న ఉద్దేశంతో మేమందరం వెయిట్ చేసి ఏప్రిల్ అయితే కంఫర్టబుల్గా మేము అనుకున్న రీతిలో రిలీజ్ చేయగలం అన్న ఉద్దేశంతో ఏప్రిల్ 25th. అది ఒరిజినల్గా మీకు త్వరలో తెలియబోతుంది. వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మా డిస్ట్రిబ్యూటర్స్ ఒక్కరే. సో ఆటోమేటిక్గా ఒక్క తెలుగులోనే కాదు మేము రిలీజ్ చేయాలనుకునేది, ఆల్ ఇండియా రిలీజ్ చేయాలి. సో అన్ని భాషలు ఇంపార్టెంటే మాకు. నాకు మేజర్ సీక్వెన్స్ ఒకటి ప్యారిస్లో జరుగుతుంది. ఆ సీక్వెన్స్ రావడానికి డిసెంబర్ ఎండ్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ లోకల్ స్టూడియోస్లోను, అన్నపూర్ణ స్టూడియోస్లోను వీళ్ళందరితో వర్క్స్ జరుగుతున్నాయి. మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరగాలి. సో దాని గురించి టిక్